వరంగల్ జిల్లా ఖానాపురంలోని మంగళవారిపేట గొల్లగూడెం తండా గ్రామంలో యూరియా కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు అవగాహన లేదని మండిపడ్డారు. యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. ఖానాపురం మండల వ్యవసాయ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. టోకెన్లు ఇచ్చింది మేడం ఖానాపూర్ హెడ్ క్వార్టర్ ఇవాళ 60 టోకెన్లు ఇచ్చి ఎస్కేప్ దట్ ఫెలో అట్లా కావచ్చా? పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు, అక్కడ ఘర్షణ లేదు, ఎవరేం చేయలేదు, 100 మంది ఆడు ఉన్నారు, ఏవో చెప్పకుండా అక్కడ ఎస్కేప్. ఆయన కోసం పోలీసులు ఎడిపోయిండమ్మా, మరి ఎడిపోయిండమ్మా వచ్చాడు. ఇది ఓకే ఫీల్డ్కి వచ్చి మళ్ళీ అక్కడికి పోయిండు. టోకెన్లు ఇచ్చే కాడ 60 టోకెన్లు ఇచ్చిండు. చక్కగా ఇచ్చేస్తే అయిపోయేది. ఒకవేళ కనుక అందని వాళ్ళకు టోకెన్లు ఇస్తే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ అక్కడ ఎవరో డైరెక్షన్ చేయగానే అక్కడి నుంచి 60 టోకెన్లు ఇష్యూ చేసిండు, మిగతాది వెళ్ళిపోయింది. చెప్పకుండా వెళ్ళిపోయిండు అమ్మ. ఆయన కోసం పోలీసులు వెయిటింగ్, రైతులు వెయిటింగ్, అందరు వెయిటింగ్ 2 గంటల నుంచి. ఆయన చూడాల్సిన ఫీల్డ్ చూడకుండా దాటేస్తున్నాడు. ఏం జరగలే అని తప్పు రిపోర్ట్ ఇస్తున్నాడు. కాబట్టి చర్యలు